నానా ఫ్యాన్ నానా అమ్మా ఫ్యాన్ అమ్మా హాల్లో ఉన్న పని మనిషి కమలా ఫ్యాన్ అమ్మా ఫ్యాన్ తల్లి ఫ్యాన్ అమ్మా ఫ్యాన్ బంద్ చేస్తే తప్ప దొరగారు నిద్రలేవరు. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వచ్చి డోర్ వేసుకో. అబ్బా నాన్న ఇప్పుడు డోర్ వేసుకోవడానికి అక్కడ దాకా రావాలా? నువ్వు ఆఫీస్కి వెళ్ళకలే. ఏంటి నేను నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళకూడదా? చిచ్చి, వయసులో ఉండి మంచి జాబ్ చేసి నెల లక్షలు సంపాదించి తండ్రికి ఇవ్వాల్సింది పోయి పైగా తిరిగి నా సంపాదన మీద డిపెండ్ అవుతున్నావు కదరా. ఏ మనిషిరా నువ్వు, ఇంకెప్పుడు మారుతావురా? పొద్దున్నే ఎవర్రా ఫోను? రే కొండ, మనకేమైనా ఉద్యోగమా సద్యోగమా? ఇంపార్టెంట్ కాల్స్ రావడానికి ఏదో స్పామ్ కాల్ ఏంటది? కట్ చేసి పనుకున్నా. బ్యాంక్ కాల్ ఏం కాదు, ధీరజ్ ఫోన్ చేస్తున్నాడు. నీ జీవితానికి వాడికి మించి స్పామ్ ఏముందిలే. ఎంత పొద్దున్నే కాల్ చేశాడంటే ఏదో ఇంపార్టెంట్ పని ఏంటదిరా. ఎత్తు ఫోన్ ఎత్తు. సరిపోయారు ఇద్దరికిద్దరు దరిద్రులు. చెప్పరా ఏంటి పొద్దున్నే కాల్ చేసావు? సరే జాగ్రత్త, డోర్ వేసుకో. అరే శివ ఒక్క నిమిషం రా. నాన్న ఇన్ కేస్ నేను ఇంట్లో నువ్వు వచ్చే టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బయటికి ఎక్కడికైనా వెళ్తానేమో, ఎందుకన్నా మంచిది స్పేర్ కీ పెట్టుకో. అరే కరివేపాకు నాయాలా? కరివేపాక? కనీసం కరివేపాకు వంటలో వేస్తే మంచి సువాసన వస్తుందిరా. నీ వల్ల నాకేంట్రా ఉపయోగం? అసలు మిమ్మల్ని దేంతో పోల్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు కదరా. అరే మన బాడీలో పనికిరాని ఏదైనా ఒక పార్ట్ ఉందంటే అది కేవలం అపెండిక్స్ అని మొన్నటిదాకా అనుకున్నాను, కానీ అది కూడా పనికొస్తుందని చెప్పి రీసెంట్గా సైంటిస్టులు తేల్చేశారు. కానీ మన సమాజంలో 2 పనికిమాలిన బాడీస్ తిరుగుతున్నాయని తెలియదు వాళ్ళకి. నువ్వు ఆ గొట్టం కూడా కలిసిపోయి హుస్సేన్ సార్లో దూకండి. గొట్టమా? రేయ్ వద్దులే, పొరపాటున హుస్సేన్ సాగర్లో దూకి మీరిద్దరు దొరికారే అనుకోండి, ఆ వాటర్ పొల్యూట్ అవుతున్నాయని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళే బయటకు తీస్తారు. తొక్కడన్నా అయ్యాలా? తొక్కడానా? అయినా నా కర్మ కాకపోతే ఏ తండ్రి అయినా ఆడపిల్ల పెళ్లి కోసం అమౌంట్ సేవ్ చేస్తాడు. నా కర్మ ఏంటో నేను నీ కోసం సేవింగ్ చేయాల్సి వస్తుంది. నీ మీద నాకు అంత నమ్మకం. పిస్తా నాయాలా? చెయ్యి. ఏంటి? సారీ నాన్న. ఛీ, నువ్వు మారవరా ఈ జన్మకి. పొద్దున్నే నువ్వు లేస్తే లేచావు, మీ నాన్న ఎలాగో నేను తిట్టాలని ఫిక్స్ అయ్యాడు. నువ్వు నాకు ఫోన్ చేసి మరి ఆ నాదస్వరాన్ని వినిపించడం అవసరమేరా? చా, మా నాన్న ఈరోజు నేను తిడితే నాకు చాలా బాధేసిందిరా. అదేరా, మంచి జాబ్ రాకెలా ఉన్నాం గానీ వస్తే మనకేమైనా సరదానా వెళ్లకుండా ఉండడానికి? మనం చదివిన చదువులకి జాబ్ దొరకడమే ఎక్కువ, మళ్ళీ అందులో మంచి జాబ్ ఒకటి. కరెక్టేరా, మనం ఎలా అయినా మనం ఏంటో ఈ ఫాదర్స్కి ప్రూవ్ చేసుకోవాలరా. అవునరా, మీ నాన్న నేను పద్ధతిగా పదాలతో తిడుతున్నాడు. కరివేపాకు, గొట్టం, తొక్కడా అని. మా నాన్న నన్ను అర్థం కాని బూతులతో తిడుతున్నాడు. చెరువులో దూకి చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు ఆ గొట్టం కూడా కలిసిపోయి హుస్సేన్ సాగర్లో దూకండి. కరెక్టేరా, మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. పెళ్ళి ఎలాగో మా నాన్న డబ్బులతో చేస్తాడరా, కనీసం హనీమూన్ అయినా నా డబ్బులతో వెళ్ళాలరా. సరే, ఇప్పుడు మన జాబ్ ట్రయల్స్ ఎక్కడి నుంచి మొదలెడదాం? భయ్యా ఎక్కడికి వెళ్ళాలి? లోపల ఏమైనా జాబ్స్ ఉన్నాయేమని వచ్చాను భయ్యా. బాత్రూమ్లో బాగా కడుగుతావా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ జాబ్ కోసం వచ్చా. ఇంజనీరింగ్లో ఎంత పర్సెంటేజ్ నీకు? 56. నాకు 68. సర్లే భయ్యా. ఏం కావాలి మీకు? నేను అటు సైడ్ రావాలి సార్. అది కుదరదు సార్, ఏమన్నా అటువైపు నుంచి చెప్పాలి. ఇటు ఓన్లీ స్టాఫ్. అదే సార్, నేను స్టాఫ్ అవ్వాలనుకుంటున్నా. అందుకే బ్యాంక్ ఉద్యోగం చాలా కష్టం సార్, దానికి చాలా ప్రిపేర్ అవ్వాలి. ముందు మీరు వెళ్ళి బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అవ్వండి. ఏంటి సార్ అది? బ్యాంక్ కోచింగా? ఎక్కడ సార్ అది? అడ్రస్ ఎక్కడ? అర్థమైంది. అంటే క్లాసులు బంక్ కొట్టి తిరిగేవాడిని, నాకేం తెలుస్తాయి సార్ ఇవన్నీ బ్యాంక్ కోచింగ్? బ్యాలెన్స్ షీట్ టాలీ చేయడం వచ్చా? బ్యాలెన్స్ షీటా సార్? ఇదిగోండి సార్. వద్దు, అర్థమైంది. బ్యాలెన్స్ షీట్ టాలీ చేయనోడు కూడా బ్యాంక్ జాబ్ కొట్టాలంటే ఆడికి బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉండాలి. ఎంతకి ఎంత ఉంది? 3200 ఉంది సార్. 3200? అంటే 3000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా సార్, 200 ఎక్స్ట్రా. సరే. హలో సార్. హలో సార్, నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది సార్. అది తీసామంటే మీరు నేను ఇద్దరం సెట్ అయిపోతాం సార్. కానీ ఇదొక బయోపిక్ సార్. ఎవరిది? చెప్తా సార్, చెప్తా. ఇదొక దరిద్రుడి కథ సార్. ఆడి దరిద్రం ఎలా ఉంటుందంటే ప్రపంచంలో మీకు ఎక్కడా అలాంటి దరిద్రం కనిపించదు సార్. ఆగాగు, కొంపదీసి బయోపిక్ నీదేనా ఏంటి? వస్తా సార్. గచ్చిబౌలి వచ్చాను రా. 10th ట్రిప్. భయ్యా మీరు క్యాబ్ డ్రైవరా భయ్యా? రోజుకి ఎంత సంపాదిస్తారు భయ్యా?
ఓ 2-3 వేలు. 2-3 వేల భయ్యా, నేను కూడా క్యాబ్ డ్రైవర్ అవుదాం అనుకుంటున్నా భయ్యా. ఎలా, కారుందా? కారు ఉంటే నడుచుకుంటూ ఎందుకు వెళ్తా భయ్యా? నీకు వచ్చే దాంట్లో సగం రెంట్కే కట్టాలి. పర్లేదు భయ్యా, మాది ఓన్ హౌసే. బాబు నేను అందే హౌస్కి కాదు, కారుకి. ఓ ఎక్కడి నుంచి వస్తారో ఏమో. చెప్పరా. సార్, నాకు ఈ కాల్ సెంటర్లో జాబ్ కావాలి సార్. అసలు నీకు జాబ్ ఎందుకు ఇవ్వాలి? అందరూ కరివేపాకు గాడని తిడుతున్నారు సార్. సారీ, నేను మీకు ఈ జాబ్ ఇవ్వలేను. అదేంటి? ఆఫ్టర్ ఆల్ కరివేపాకటనే ఇంత ఫీల్ అయిపోతున్నారు. ఒక్కో కస్టమర్ కాల్ చేసి అమ్మనా బూతులు తిడతారు. అప్పుడు ఫ్యాన్కి ఉరేసుకోవాల్సి వస్తుంది. సారీ. బ్యాంక్ ఉద్యోగాల నుంచి క్యాబ్ డ్రైవర్స్ దాకా ఒక్క ఉద్యోగం కూడా రాలేదురా. ఎవడూ దాకట్లేదు కనీసం. సాఫ్ట్వేర్ నుంచి సినిమా ఇండస్ట్రీ దాకా అన్నీ ట్రై చేశారా? ఎక్కడ ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మూసుకో ఇంకా. ఇంట్లో మూసుకొని కూర్చుంటే ₹1 ఖర్చు ఉండేది కాదు. నువ్వు పొద్దున్నే ఫోన్ చేసి పిలిచి మరీ మోటివేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు జాబ్ ట్రయల్స్కి వెళ్తే ₹1000 బొక్క. బిజినెస్ చేద్దామా? అందరూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నారని చెప్పి మనం బిజినెస్ స్టార్ట్ చేసామనుకో సంక నాకిపోతాం. అరే మనం ట్యూషన్స్ చెప్తాంరా. రే వద్దు 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 వద్దు, మనకు అలాంటి ఆలోచనలు వద్దురా. మన జీవితాలే సంక నాకిపోయినాయి. మళ్ళీ మనం ట్యూషన్ చెప్పడం వల్ల 10 మంది జీవితాలా? వద్దమ్మా అలాంటి ఆలోచనలు పెట్టుకోక. రే 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 ఆ బండోడికి వచ్చినట్టు ఇచ్చే. రే అరే ఇదేదో కన్సల్టెన్సీ అంట్రా. సార్ మీరు ఇక్కడ ఎవరికైనా జాబ్ ఇప్పిస్తారంట కదా సార్? యా ఎవరికైనా అంటే మాకు కూడానా సార్? యా, మీకేం తక్కువ? అమ్మాయ్యా. అంటే మాకు ఇంటర్లో ఓన్లీ 58% సార్. కనీసం పాస్ అయ్యారుగా. సార్ డిగ్రీ క్లియర్ చేయడానికి 6 ఏళ్ళు పట్టింది సార్. కానీ చేశారుగా. సార్ 3 ఏళ్ళ నుంచి జాబ్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం సార్ ఇద్దరం. ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పుడు కూడా మీరు టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. మా కన్సల్టెన్సీలో మీకు జాబ్ ఇప్పిస్తాను. యూ పీపుల్ ఆర్ యాక్చువల్లీ స్మార్ట్. సార్ ఇంత దరిద్రుల జీవితాన్ని కూడా ఇంత ఆప్టమిస్టిక్గా చూస్తున్నారు చూడండి సార్. బా మీరు చాలా గ్రేట్ సార్. నిజంగా Great. గ్రేట్ సార్. యు నో వాట్, 10th క్లియర్ చేయని వాళ్ళే మా కన్సల్టెన్సీ నుంచి లక్షలు సంపాదించి జాబ్ కొట్టారు. ఇక మీ పరిస్థితి నేను చెప్పనక్కర్లేదు. సార్ మీరు మా పాలిట దేవుడు సార్. దేవుడు. అయితే హుండీలో 3 లక్షలు వేయండి. 3 లక్షలా? నేను చచ్చినా ఇవ్వను. అయినా మీ ఇద్దరికి లక్షలు కాదు కోట్లు ఇచ్చినా ఏ దాల్చిన చెక్క జాబ్ ఇవ్వడు. దాల్చిన చెక్క? అంకుల్ మీరు నమ్మరని తెలుసు, అందుకే ఫోన్ నెంబర్ కూడా తీసుకొచ్చాం. కావలిస్తే ఫోన్ చేసి అడగండి. అయినా నేను నమ్మను. నాన్న నన్ను నమ్మండి నాన్న. ఇన్ని రోజులకు నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. నాన్న మీరు పోయే 3 లక్షల కోసం చూస్తున్నారు నాన్న. మనకు కోట్లు వస్తాయి నాన్న. ప్లీజ్ నాన్న. అవును అంకుల్, అపెండిక్స్ కూడా ఉపయోగపడుతుందని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంకుల్, మేము కూడా అంతే కదా. సరే ఇస్తాను. అది నీ పెళ్లి కోసం దాచిపెట్టిన అమౌంట్. ఏదైనా తేడా జరిగిందో నీ పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నేనే చేసుకుంటాను. నగరంలో బాగా పెరుగుతున్న ఫేక్ కన్సల్టెన్సీస్ 3 లక్షలు తీసుకుని మోసం చేశారు అని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో 16 మంది నా కొడక పడుకుంటారు నువ్వు. అమ్మా పడవా. డబ్బులు మొత్తం తగలేసి ఇవాళ దొరకాలి. నీ పని అయిపోయినట్టే నా చేతిలో. ఆగరా. రేయ్. ఫస్ట్ ఎందుకు కొడతావు చెప్పు నాన్న. ప్లీజ్ ఆగరా నువ్వు. నా చేతిలో అయిపోయావు నువ్వు. రేయ్. నాన్న వద్దన్నా నాన్న, ప్లీజ్ నాన్న వద్దన్నా. రేయ్ మర్యాద దొరికావనుకో 2 దెబ్బలు. అదే నీ పట్టుకున్నప్పుడు దొరికావనుకో ధనియాలు దంచినట్టు దంచేస్తాను. యాలక మొహమాడ. రే ఆగమన్నానా? రేయ్ ఇప్పుడు తప్పించుకున్నావేమో, సాయంత్రం నాకు దొరకాలా చింతకాయ పచ్చడి నూరినట్టు నూరేస్తాను. ధీరజ్. అరే శివ, ఏం బెల్ట్ రా? లెదర్ బెల్ట్ రా. ఇక్కడ సింథటిక్.